హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలైంది. హైదరాబాద్లో 3 ఫేజుల్లో ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు నిరోధించే చర్యలు ప్రారంభించింది. చెరువుల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల హైడ్రా పేరుతో రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ కు హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలోని కొంత సర్కిల్ వరకు హైడ్రా యాక్షన్ ప్లాన్ ను అమలు చేయనుంది. హుస్సేన్ సాగర్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో చేసిన సర్వే రిపోర్ట్లను బేరీజు చేసుకుని హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇప్పటికే చెరువుల వద్ద అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. హైదరాబాద్ లో 57 చెరువుల వద్ద 1979లో ఉన్న పరిస్థితి 2023 వరకు జరిగిన ఆక్రమణలపై లెక్కలు విడుదల చేసింది. హుస్సేన్ సాగర్ 21%, సరూర్ నగర్ చెరువు 56% ఆక్రమణకు గురైనట్టు ఎన్ఆర్ఎస్సీ సర్వే ద్వారా తేలింది. తుమ్మలకుంట, బతుకమ్మకుంట చెరువులు 100% ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. నగరంలో 185 చెరువులు, హైడ్రా పరిధిలో 400 చెరువులు ఉన్నాయని 3 ఫేజుల్లో ఆపరేషన్ జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూస్తామన్నారు. నగరంలో చాలా చెరువులు ఆక్రమణలు జరిగాయని, ఇప్పటికైనా అడ్డుకోకపోతే నగర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దామని. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్తు అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో భూములు కొనొద్దని రంగనాథ్ సూచించారు. ఆ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటున్నారు. చెరువుల సమీపంలో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని సూచించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని రంగనాథ్ వెల్లడించారు. 3000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఈ పోలీస్ స్టేషన్ ఏసీబీ ర్యాంక్ అధికారితో నడుస్తుందన్నారు. హైడ్రా ఏర్పాటైన నెల రోజుల్లోనే 2000 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ అంతా కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతుంది. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాటిల్స్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత కార్యాచరణ మరింత వేగంగా జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేస్తామన్నారు. వచ్చే నెలలో దీనిపై వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. మొత్తంగా చెరువులను చేరపట్టిన అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ గట్టి హెచ్చరికలు పంపుతోంది.